ఆ హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఛార్జీల కోసం ఆ పిల్లలకు కనీసం సంవత్సరానికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఉచితంగా చదివించడమే కాదు, ఆ చదువుల కొరకు, ఆ పిల్లలు హాస్టళ్లలో ఉండేందుకు, ఆ మెస్ ఛార్జీల కొరకు ఆ ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను ప్రతి అక్కకు, చెల్లెమ్మకు. అంతేకాదు, ఆ పిల్లలంత గొప్పగా చదవాలి అనంటే పునాదులు బలంగా ఉంటేనే మన పిల్లలు గొప్పగా ఇంజనీర్లు కాగలుగుతారు, డాక్టర్లు కాగలుగుతారు. ఆ పునాదులు గొప్పగా గట్టిగా ఉండాలి అనంటే ఇటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ పునాదులు మొదలవుతాయి. ఇటువంటి చిన్న పిల్లలు రేపొద్దున బడిబాట పట్టినప్పుడు ఈ పిల్లలు బడలేకపోతే, ఆ పిల్లలు బడలేకపోతే, ఆ చిట్టి తల్లి బడికి పోతే, బడిబాట పట్టినప్పుడే ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీర్లు అయితేనే మన బతుకులు మారుతాయి, మన తలరాతలు మారుతాయి. ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, చేయాల్సిందల్లా మీ పిల్లలను బడులకు పంపించండి. బడులకు పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు. ఒక అడుగు ముందుకు వేస్తూ బీసీలు ఎదుర్కొంటా ఉన్న మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలి. ఇవాళ బీసీలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. కులం సర్టిఫికెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే గ్రూపులు మార్పిడి వరకు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. అక్కడి నుంచి మొదలు పెడితే నిజంగా వీళ్ళ సమస్యలు ఎంత దారుణంగా ఉన్నాయి అనంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనిషి లాంటి మనిషిని చూసినప్పుడు ఇంకా ఆ సమస్యలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎంబీసీల జాబితాను ప్రకటించాడు. మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ప్రకటన చేశాడు. అందులో 32 కులాలను దాంట్లో పెట్టాడు. ఆ 32 కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్గా చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు ఎంత దారుణంగా చేశాడు అనంటే, ఎంత చిత్తశుద్ధి లేకుండా చేశాడు అనంటే, ఎంత హేతుబద్ధత లేకుండా చేశాడు అనంటే, రేపొద్దున ఈయనకి ఇష్టం వచ్చినట్టుగా, ఈయన ఇష్టానుసారంగా ఎటువంటి కమిటీ రిపోర్టు లేకుండా, ఎటువంటి నివేదిక లేకుండా, ఎటువంటి హేతుబద్ధత లేకుండా ఈ మనిషి ఆ 32 కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ల కింద చేర్చాడు అనంటే, రేపొద్దున ఎవరైనా కోర్టుకు పోతే మొత్తం వ్యవహారమే కూడా మళ్ళీ మొత్తం క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలోకి ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. ఇంతటి దారుణంగా ఇవాళ బీసీ కులాల పరిస్థితులు ఉన్నాయి. కులం సర్టిఫికెట్ రాదు. కులం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరగాలి. వాళ్ళకు రావాల్సిన హక్కు వాళ్ళకు రాదు. జన్మభూమి కమిటీల సభ్యుల దగ్గర నుంచి మొదలు పెడితే లంచాలు ఇవ్వడం, ఎమ్మెల్యే దాకా పోవాలి సిఫార్సులు తీసుకుని. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏకంగా మంత్రుల దాకా, కలెక్టర్ల దాకా, చంద్రబాబు నాయుడు దాకా తిరగాల్సి వస్తా ఉంది చుట్టూ. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మాదిరిగా కాకుండా 3 ఏళ్లకే దాని కాల పరిమితిని ముగిసిపోయే విధంగా కాకుండా నిరంతరం బీసీ కమిషన్ పనిచేసేలా దానికి చట్టబద్ధత కల్పిస్తాం. దాని పరిధిని విస్తరిస్తాం. బీసీ సమస్యలను పరిష్కరించేందుకు కులం సర్టిఫికెట్ల దగ్గర నుంచి గ్రూపుల మార్పిడి వరకు
అక్కడ నుంచి ఇంతకు ముందు నేను చెప్పిన ఎంబీసీల వ్యవహారాలు అయితేనేమి, రోజువారీగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు అయితేనేమి, వీటినన్నిటికీ కూడా శాశ్వతంగా పరిష్కరించేందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. బీసీలలో సామాజిక హోదా మార్పును కోరుతూ అనేక కులాలున్నాయి. సగర, కృష్ణబలిజ, పూసల, గవర, పద్మశాలి, నాగవంశం వంటి వారు బీసీల్లోనే ఏగా గుర్తించాలని కోరుతా ఉన్నారు. మేదర, వాల్మీకి, కురువ, వడ్డెర, మత్స్యకారులు ఎస్టీలుగా గుర్తించమని అడుగుతా ఉన్నారు. రజకులు, గాన్లను మేదరలు ఎస్సీలుగా, అరకటికలు ఎస్సీలుగా గుర్తించమని కోరుతా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా రాజకీయ స్వార్థం కోసం ఒక కులాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇంకొక దాంట్లో పెట్టడం, ఇంకొక కులాన్ని దా ఇష్టం వచ్చినట్టుగా తగ్గిచ్చేసేయడము, తీసేయడము, ఇవన్నీ చేయడం నిజంగా ఎటువంటి స్టడీ లేకుండా, ఎటువంటి హేతుబద్ధత లేకుండా, ఎటువంటి కమిటీ లేకుండా, ఎటువంటి రికమెండేషన్లు లేకుండా, ఆ కమిటీ రికమెండేషన్లు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేయడం, చేయలేనేటివి కూడా చేస్తాను అని చెప్పడం నిజంగా ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ పరిస్థితులను పూర్తిగా చేస్తాం, ట్రాన్స్పరెంట్గా తీసుకొస్తాం. నిజంగా ఈ కులాల డిమాండ్లన్నీ ఏదైతే ఉంటాయో వారి డిమాండ్లను, వారి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, పక్షపాతానికి తావు లేకుండా వాళ్ళందరి రిక్వెస్ట్లను బీసీ కమిషన్కు అప్పజెప్తాం. ట్రాన్స్పరెంట్గా, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా వారి సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా రాజకీయ పరిధిలోకి రాకుండా చేస్తాం, రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం నిజంగా ఏ కులానికి ఎక్కడ ఉండాలి అన్నది వాళ్ళ రికమెండేషన్ల ప్రకారం దీన్ని అమలయ్యేట్టుగా చేస్తాం. ఈ బీసీ కమిషన్ పరిధిలో రాని అంశాలున్నాయి, ఎస్సీలుగా ఎస్టీలుగా చేసే అంశాలు. వీటిని కూడా ఏ రకమైన రికమెండేషన్ లేకుండా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చెప్పకుండా, పక్క రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు చెప్పకుండా కేవలం మోసం చేసేందుకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి ప్రజలను మోసం చేసేందుకు కేంద్రానికి పంపించామని చెప్పి మోసం చేస్తా ఉన్నారు. అలా కాదు. వాళ్ళ పరిస్థితులు ఏమిటి, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఏమిటి, వీళ్ళు ఎందుకు ఈ డిమాండ్ అడుగుతా ఉన్నారు, వీళ్ళ డిమాండ్లో న్యాయం ఎంతుంది అన్నది అధ్యయనం చేసి వాళ్లకు పక్క రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఇవి కాబట్టి వీళ్ళు అడుగుతా ఉన్నారు అన్నదే ఆ రిపోర్ట్లలో పెట్టి, ఆ రిపోర్ట్లను ఆ తర్వాత ఆధారంగా చేసి, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత కేంద్రానికి పంపుతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొన్ని రాష్ట్రం పరిధిలో ఉంటాయి, కొన్ని ఎస్టీలుగా చేసే పరిధి రాష్ట్రం పరిధిలో ఉండదు. కానీ రాష్ట్రం రికమెండ్ చేసి కేంద్రానికి పంపుతుంది. ఆ రికమెండ్ చేసే దాంట్లో శాస్త్రీయత తీసుకొని వచ్చి రికమెండ్ చేసి మా పరిధిలో ఉన్న ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాత్రం హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. ఓట్ల కోసం కాదు, ఓట్ల కోసం చెప్పడం లేదు. అబద్ధాలు మోసాలు చెప్పడం ధర్మం కాదని చెప్పి భావిస్తా ఉన్నాను. కాబట్టే నీతిగా నిజాయితీగా నిజం చెప్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను.
అంతేకాదు ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంతటి చిత్తశుద్ధి లేకుండా ఇవాళ పరిపాలన సాగిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోవడం వల్ల ఆ కులాల వారు కేంద్ర ప్రభుత్వంలో విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు పొందలేకపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వీరిని కేంద్ర జాబితాలో చేర్పించేందుకు చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాటు బీజేపీతో సంసారం చేశారు. ఇద్దరు ఎంపీలను, చంద్రబాబు నాయుడు గారి ఎంపీలను బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పెట్టాడు. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గాడిదను కాస్తా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఆంధ్ర రాష్ట్రంలోని 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోతే, వాటికి సంబంధించి ఉద్యోగాలు, విద్యా రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని నోటిఫై చేసే వాటిలో లేకపోతే, మన రాష్ట్రంలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, నష్టం జరుగుతూ ఉంటే, కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని అద్దువారమైన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి, చిత్తశుద్ధి లేని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్కన తెలంగాణ రాష్ట్రంలో 32 కులాలను తెలంగాణ బీసీ జాబితాలో వాళ్ళు గుర్తించలేదు అని చెప్పి అక్కడ కూడా బీసీ జాబితాలో చేర్చే కార్యక్రమం చేయమని చెప్పి చాలా మంది నన్ను పాదయాత్రలో అడిగారు. ఒక్కటి నేను చెప్తా ఉన్నాను మీ అందరి తరపున, 4 సంవత్సరాలు దగ్గర 5 సంవత్సరాలు అయిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు శాలువాలు కప్పి కేసీఆర్ గారికి భోజనం పెట్టాడు. కానీ అప్పుడు కేసీఆర్ గారికి ఈ 32 బీసీ కులాల గురించి చెప్పాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలేదు.